నమస్తే. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల మీద దాడులు ఆగడం లేదు, అకృత్యాలు ఆగడం లేదు. అయితే అక్కడ జరుగుతున్న క్రూరమైన దాడులకు వ్యతిరేకంగా కోల్కతాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. బోంగియో హిందూ జాగరణ్ హిందూ హుంకార్ పాదయాత్ర నిర్వహించిందనమాట. కోల్కతాలోని సిల్డా లో ప్రారంభమై బెక్ బగన్ ప్రాంతంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ కార్యాలయానికి వాళ్ళు ఈ యాత్ర చేయాలని సంకల్పించారు. అయితే వాళ్ళ ప్రదర్శన అంటే శాంతియుత ప్రదర్శన అది, దాన్ని ఆపడానికి బంగ్లాదేశ్ పోలీసులు అసలు ఇంకా చేయని ప్రయత్నం లేదు. బారికేడ్లు కట్టేశారు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు, హై కమిషనర్ కార్యాలయానికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. అయినా బలవంతంగా వెళ్లే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు. ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు. 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్లో సాటి హిందువులను చంపుతున్నారని వీళ్ళందరూ నిరసనకు దిగారనమాట. అయితే బంగ్లాదేశ్లో సాటి హిందువులను కాపాడాలంటూ ఇక్కడ వాళ్ళు నిరసన చేస్తే పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు కదా, ఇంత అతి చేశారు కదా. ఈ సంవత్సరం మొదట్లో ముర్షిదాబాద్లో హిందువులను కొట్టి చంపినప్పుడు మాత్రం వీళ్ళ ఉత్సాహం ఏమైందో అర్థం కాదు. అక్కడ హిందూ వ్యతిరేక హింసను ఖండిస్తూ ఇక్కడ వీళ్ళు కాషాయ జెండాలు పట్టుకొని వీళ్ళేదో యాత్ర చేస్తూ, ముఖ్యంగా దీపు చంద్రదాస్ హత్య నిజంగా అసలు ఒక మర్చిపోలేకపోతున్నాం. అసలు అవి దృశ్యాలన్నీ మనం చూసినాం, ఆ చిత్రాలు, ఆ దృశ్యాలు ఇంత దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత ఏది, అసలు హిందూ హిందూ బాయి బాయి అంటూ నినాదాలు చేస్తూ వీళ్ళు నిరసన, శాంతియుత నిరసన ఒక పాదయాత్రగా వెళ్ళాలని చూస్తే వాళ్ళని అడ్డుకొని లాఠీ చార్జీ చేసి కొంతమందిని గాయపరిచారు అసలు 10ల సంఖ్యలో. వక్ఫ్ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలు జరిగినప్పుడేమో సహకరించింది. అదే చెప్పాడు ఆయన, ఎవరు, సువేందు అధికారి, బీజేపీ అదే అంటోంది. హిందువుల మీద ఇక్కడ దాడులు జరిగినప్పుడు ఏమైంది మరి? వక్ఫ్ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల్లో పోలుస్తున్నారు వాళ్ళు. అప్పుడేమో సహకరించారు, ఇప్పుడు సాటి హిందువుల మీద దాడులకు మేమేదో ప్రోగ్రాం చేసుకుంటే ఇట్లా మీరు చేస్తున్నారంటూ బీజేపీ తీవ్రంగా ఖండించింది. మహిళలు ఉన్నారు దాంట్లో, మహిళల మీద కూడా ఇష్టారీతిన మమతా బెనర్జీ పోలీసులు దారుణంగా దాడి చేశారు వాళ్ళ మీద. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ముందు నుంచి చేస్తున్నది అదే. అంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు మాత్రం వద్దు ఆమెకు, ఇక్కడున్న హిందువులు అసలే వద్దు, ముస్లింలు కూడా వద్దు, ఇక్కడున్న ముస్లింలు బతకలేకపోతున్నారు బంగ్లాదేశ్లో, బతకలేకపోతున్నారు పశ్చిమ బెంగాల్లో. బంగ్లాదేశీ ముస్లింలు తప్ప అక్రమంగా వచ్చి అక్రమ చొరబాటుదారులు తప్ప నిజంగా లోకల్గా ఉన్న బెంగాలీస్ అక్కడ బతికే పరిస్థితి అస్సలు లేదు. ఓటు బ్యాంకు కావాలి. చూస్తున్నాం మనం, ఎస్ఐఆర్తో ఎన్ని బయటకు వస్తున్నాయో చూస్తున్నాం. ఎస్ఐఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది అంటే అధికారం కావాలి, దేశం ఏమైనా ఆమెకు పనిలేదన్నమాట, పట్టదన్నమాట. సరిహద్దు రాష్ట్రము, పెద్ద రాష్ట్రము, చాలా సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రం అయిపోయింది ఇప్పుడు అది. అలాంటి చోట ఒక పూత నా తాటకి అసలు ఇంకెవరితో పోల్చాలో కూడా తెలియట్లేదు. ఒక రాక్షసి రాజ్యం వెళ్తుంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ని. మొన్న ఒక తన పార్టీ వాడే అన్నాడు కదా, హుమాయూన్ ఏమంటారు బాబ్రీ మసీద్ కడుతున్నా అన్నప్పుడు డిసెంబర్ 6న బాబ్రీ కట్టడాన్ని కూల్చేసిన రోజున అలాంటిదే అచ్చంగా అలాంటిదే బాబ్రీ కట్టడాన్ని ఇక్కడ కడతా అని చాలా పెద్ద ఏమంటారు ఒక చాలా వ్యతిరేకత వచ్చింది రాష్ట్రంలో. దానికి వ్యతిరేకంగా కూడా నిరసన జరిపితే అప్పుడు కూడా అడ్డుకున్నారు, కొట్టారు వాళ్ళని, హిందూ సాధువులను కొట్టారు. అంటే పూర్తిగా పశ్చిమ బెంగాల్ను పశ్చిమ బంగ్లాదేశ్గా మార్చాలని మమతా బెనర్జీ కోరుకుంటుందా? మరి అట్లా ఏమన్నా కుట్ర చేస్తుందా? పశ్చిమ బెంగాల్ కాక పశ్చిమ బంగ్లాదేశ్ చేయాలనుకుంటుందా అని అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా బంగ్లాదేశీలు అడుగుతున్నారు. వక్ఫ్ అప్పుడు కానీ, లేదంటే ఇక్కడ హిందువుల మీద దాడి జరిగినప్పుడు కానీ ఒక రకంగా ప్రవర్తించే ప్రభుత్వము, పోలీసులు, యంత్రాంగము. ఇప్పుడు చూడండి అసలు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సువేందు అధికారి ఎలా దాడి చేశారు, ఎలా లాఠీ చార్జ్ చేశారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంత విచక్షణ రహితంగా మమత పోలీసులు వాళ్ళ దాష్టికం చూడండి అంటూ ఆ వీడియోలు కూడా షేర్ చేశారు. ఆయన యూనిఫామ్ ధరించిన గూండాలు వాళ్ళు, మమతా బెనర్జీ నియమించిన యూనిఫామ్ ధరించిన గూండాల పోలీసులు అన్నారు ఆయన. మామూలు నరకం కాదు, నిరసనకారులకు నరకం చూపించారు. బ్యారికేడ్స్ అన్ని విరిగిపోయినాయి. మహిళలు, పెద్ద వయసు వాళ్ళు ఏదీ లేదు, ఇంకా ఇష్టం వచ్చినట్టు లాగి పీకి వ్యాన్లో ఎత్తేసి
కోల్కతా వీధుల్లో రక్తం చిందిందని చెప్పొచ్చు. అసలు దేశంతో ఒక ఒప్పందం, యుఎస్ సర్కార్తో ఒప్పందం మేరకు ఆమె ఇక్కడ పనిచేస్తుందని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన. ఎందుకంటే ఆ స్థాయిలో వెలువెత్తుతున్నారు అక్కడ నుంచి వచ్చి ఇప్పటి ముప్పటిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తూ, ఓటర్ కార్డులు ఇస్తూ, రేషన్ ఇస్తూ, అసలు ఓటర్ లిస్ట్లో పేర్లు పెట్టేసి ఇంతకాలం గెలుస్తూ వస్తుంది ఆమె. ఉద్యోగాలు, ఇక్కడి వాళ్ళ ఉద్యోగాలు, స్థానిక బెంగాలీల ఉద్యోగాలను వాళ్ళు తన్నుకుపోతున్నారు. ఇక్కడ వాళ్ళకి అందాల్సిన రేషన్ని వాళ్ళు తన్నుకుపోతున్నారు. భూములను లాగేసుకుంటున్నారు. చట్టవిరుద్ధంగా ఓటు వేస్తున్నారు వాళ్ళు. పశ్చిమ బెంగాల్లో ప్రతి చోట కనిపించేది ఇదే. ఎందుకంటే మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పశ్చిమ బెంగాల్ కాదు, దేశం మొత్తం బలవుతున్న పరిస్థితి. బెంగాలీ హిందువులు మాత్రం సరిహద్దు దాటి వస్తే లాఠీలు, అరెస్టులు అనమాట. వాళ్ళ కోసం, అక్కడున్న హిందువుల కోసము బెంగాలీ హిందువులు చిన్న నిరసన ప్రదర్శన తీస్తే వీళ్ళ మీద లాఠీలు విరుగుతున్నాయి అన్నమాట. అంత దారుణంగా ఉంది బంగ్లాదేశ్లో పరిస్థితి. ఇక ఢిల్లీలో కూడా, కేవలం కోల్కతాలో మాత్రమే కాదు, ఢిల్లీలో కూడా బంగ్లాదేశ్ హిందువుల దాడికి, ముఖ్యంగా దీపు చంద్రదేవ్ హత్య తర్వాత చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య న్యూఢిల్లీలో హైకమిషనర్ వెలుప ఇప్పుడు దీపు చంద్రదాస్ హత్యోదంతంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. న్యూఢిల్లీలో కూడా మన హైకమిషన్ ముందు వీళ్ళు బజరంగ దళ్, అట్లనే విశ్వ హిందూ పరిషత్ ఒక ఆందోళన నిర్వహించినాయి. అక్కడున్న హిందువుల మీద దాడుల మీద ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా కేంద్రం పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో హిందుత్వాన్ని వ్యతిరేకించే, పూర్తిగా దేశ వ్యతిరేకి, భారతదేశాన్ని మీద ఎంతసేపు విషం చిమ్మే, హిందుత్వంను అవమానించే ఒక హిందూ వ్యతిరేకి ఇప్పుడు బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడనమాట. అంటే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అంటే ఈ పరిస్థితుల్లో, ఇంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక హిందూ ద్రోహి, భారత వ్యతిరేకి 17 ఏళ్లకి మళ్ళీ బంగ్లాదేశ్ గడ్డ మీద అడుగుపెట్టాడు. ఈ రోజే అడుగుపెట్టాడు. ఆ వీడియో కూడా నేను వేరే చేశాను, చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.